ఉపకీచకులు గంధర్వుల చేతిలో మరణించారనే వార్త విని విరాటరాజుకి ద్రౌపది అంటే ఎంతో భయం పట్టుకుంటుంది. ఇప్పటిదాకా కీచకుడి మాటకి ఎదురులేని ఈ రాజ్యాల్లో అటువంటి కీచకుడిని, అతని సహోదరులని తన భర్తల చేత చంపించింది. ఇక తను ఆమె మాటను కాదనలేకపోవచ్చు. కీచకుడు సైరంధ్రిని పరాభవించినప్పుడు, తను కీచకుడి భయంతో ఏమీ చేయలేనప్పుడు ద్రౌపది తనను తానే రక్షించుకుంది. మళ్ళీ ఇంకోసారి సభకొచ్చి తనని ఇబ్బంది పెడుతుందేమోనని దిగులు పడతాడు. ద్రౌపదితో మాట్లాడే ధైర్యం లేదు. అందువల్ల తన భార్య సుదేష్ణాదేవి దగ్గరికి వచ్చి, ఆ మాలిని అతిలోక సౌందర్యవతి, ఆమె జోలికి మగవారు పోతే వారికి ప్రమాదం సంభవిస్తుంది. మగవారికి ఆడవారిని చూస్తే భావోద్రేకం కలుగుతుంది. ఈ నగర వాసులకు ఆమె వల్ల చేటు కలగవచ్చు. నేను చెప్పడానికి భయపడుతున్నాను. నీవే మంచిగా మెల్లమెల్లగా ఆమెకు చెప్పి ఆమెను ఎక్కడికైనా పంపించి వేయవలసింది. నీవు చెప్పిన ఎడల ఆమె అమర్యాదగా భావించదు. ఇక ఆమెతో మనకు పొత్తు పనికిరాదు. ఇవన్నీ నేను మహాభారతంలో 127వ ఎపిసోడ్లో చెప్పాను. దాని లింక్ ఇక్కడ ఇస్తున్నాను. తప్పక చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.